వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఇగో ఈరోజైతే మా ఎంకవ్వ వచ్చింది. తెలుసు కదా మా ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది అన్న. ఇగో ఎంకవ్వని చూడు ఎట్లా ఉంటుంది. అవ్వ ఇది చూడు, అవ్వకు చెవులు వినవాడే. ఈ కాయ తెంపు, ఈ కాయ తెంపు. ఈ కాయలు ఏంటి అని అడుగుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు తింటాము కానీ ఇవి చుక్కలు చుక్కలు ఉండు అని అంటే ఏం కాదు ఏం కాదు ఎదుపు ఏం కాదు ఏం కాదు. మెల్లగా అక్కడ పెట్టు, గంపలో పెట్టు, గంపలో పెట్టు. అయితే ఇప్పుడు ఎయిర్ పొటాటోస్ హార్వెస్టింగ్ చేద్దాం. వీటిని గైగడ్డ అని కూడా అంటారు. ఓకే, అయితే ఎన్ని కాయలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మరి ఎలా పెంచాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూడండి, వినండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తెంపుదాం. అవి అక్కడ ఉన్నాయమ్మా, అక్కడ ఉన్నాయి. ఇగో ఒక్కొక్కటి పావు కేజీ, అర కేజీ కూడా ఉన్నాయి. ఇక చూడండి, ఇది హాఫ్ కేజీ ఉంటుంది. మెల్లగా 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 తెంపు అమ్మా, మెల్లగా తిప్పు. అది కేజీ ఉన్నదండి. నన్నేమనద్దు ఎవరిదైతే అమ్మ సరే తెగ్గొట్టినావు, చెట్టు తెగింది, పెట్టు. ఇగో ఇక్కడ చూడండి. ఇంకా ఇప్పుడైతే ఈ గంప నింపేద్దాం. అక్కడ ఉన్నాయి, ఇంకోటి ఉన్నదట. తెంపు తెంపు, ఇంకోటి కూడా తెంపు. అది ఉండండి, చిన్నది ఉండండి, పెద్దగా అవుతుంది. అయితే ఇక్కడ ఇగో ఇక్కడ అమ్మ, ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇక్కడ ఉన్నాయి. రా మెల్ల. పైలం, పైలం అంటే మెల్లగా అన్నాడు ఊర్లో. పైలం పిల్లు అవో అందుతుందా నీకు? నిక్కుతున్నావు అందపోతే అందపోతే అక్కడ ఉన్నాయి, గోడకు గోడకు ఉన్నాయి. అక్కింది అది తెంపుదాం. అక్కింది ఇవిటి ఆ గంపలు అయిపో, కింద పడుతుంది, ముట్టుకుంటా పడుతుంది, ముట్టుకుంటా పడుతుంది. ఇంకున్నాయి, ఎల్లుందా అది. ఇప్పుడు స్టూల్ వేసుకొని తెంపుదాం. అది ఎట్లా వస్తుంది మనకు? సేట్ వచ్చిన వాళ్ళ రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి ఇక్కడ, మూడు ఉన్నాయి. ఇగో ఇది ఒకటి, ఇగో ఈ కట్ట మీద రెండు ఉన్నాయి. అదే చిన్న ఆ సేటు కుర్చేసుకొని తెంపుతాడు. మనకు అందదు, ఇదంతా అదే చెట్టు. ఎండిపోయినట్టే ఉంది కానీ మంచిగా అత్తున్నాయి. చూద్దాం ఇంకొంచెం ముందుకు వద్దాం. ఇప్పుడైతే ఇన్ని ఎయిర్ పొటాటోస్ తెంపుకున్నాం. ఇగో ఈ గంప అయితే నిండుడే ఖచ్చితంగా, ఎందుకంటే మనం గంపలు తెంపుడే. ఇగో ఇక్కడ కూడా రెండు ఉన్నాయి, ఇవి కూడా తెంపుకున్నాం. ఇంకోటి నాకు లోపడి ఇంకొకటి చూసినావా? చూసిరా ఎట్లా కాస్తున్నాయో. అయితే వీటికి మెయిన్ ఏంటంటే ఇవి రైనీ సీజన్లో పెట్టాలి దుంప అనేది. కరెక్ట్ టైంలో దుంప పెడితే మాత్రం పర్ఫెక్ట్గా తీగవారి మనకు కాయలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. కాకపోతే వీటికి ఏం పోషకాలు ఇవ్వాలి అన్నది కూడా చెప్తాను. ఫస్ట్ మనం హార్వెస్ట్ చేద్దాం. ఇంకా అయితే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ పైకి చూడండి, చిక్కుడు చెట్టు ఉంది. ఇది చిక్కుడు చెట్టు మీద పాకింది, రెండు మిక్స్ అయిపోయినాయి అట్లా. అగో ఇక్కడ ఉంది, వాళ్ళ లోపల ఉంది ఒక పెద్దది. ఆడ పెట్టిరా, ఆడ పెట్టేస్తుంది అట గంపలమ్మ. ఆ చెట్టు ఆకు పక్కకు ఉంది, పెద్దది ఉంది చూడు. అయితే ఇవి మెయిన్ ఏంటంటే మోకాలు నొప్పులకు, షుగరు, ఆలుగడ్డ తినని వాళ్ళు ఈ ఆలుగడ్డ తినవచ్చు. చూపెట్టమ్మా, చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఇంకా అటు కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడు, ఇంకొన్నాయి. కాకపోతే అవి నాకు అందాయి, వారచనాలు తెంపిపిస్తా. అక్కడ ఒకటి ఉంది, ఈడొకటి ఉంది, అక్కడ పైన రెండు ఉన్నాయి అట్లా. అక్కడ కట్టె కాడ ఒకటి ఉన్నది. మొత్తం ఒక 10 దాకా ఇంకా ఉన్నాయి కట్టెల మీద. ఇంకా కిందికి చూద్దాం. ఇవైతే రాలి కింద పడ్డాయి, వెయిట్ ఎక్కువయ్యి. ఇవి మళ్ళీ నాటుకున్నాం, ఎందుకంటే చిన్నగా హోల్స్ ఉన్నాయి అయితే నాటుకుంటే బెస్ట్. ఓకే,
ఇందులో అయితే నా దగ్గర ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి ఎయిర్ పొటాటోస్. ఈ స్మూత్ ఎయిర్ పొటాటోలో కూడా టూ వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో 100 గ్రామ్స్ నుంచి వెళ్ళి పావు కేజీ కాస్తుంది, ఒకటేమో హాఫ్ కేజీ నుంచి వెళ్ళి కేజీ వరకు కాస్తుంది. ఇది కేజీ కాసే ఎయిర్ పొటాటో, ఇది వేరే చెట్టు. ఓకే, ఇది ఇంకా పెద్దగా అవుతుంది. సో ఈ బుట్టి కూడా నింపేసుకున్నామ్మ తెచ్చి. అయ్యో ఇవైతే చాలా ఉన్నాయి. ఇప్పుడు అమ్మ మళ్ళీ 2 తెంపింది. తెంపిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి పిందెలు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. హార్వెస్టింగ్ అయిపోతుంది ఉంది. ఇప్పటి వరకు ఒక దాదాపు 10-20 కిలోల హార్వెస్టింగ్ అయింది. మళ్ళీ కూడా వస్తూనే ఉన్నాయి. అక్కడ ఇంకా చిన్న చిన్న మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా తెంపాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఏది ఇక్కడ 2 ఉన్నాయి అని అమ్మ అంటుంది. కాకపోతే ఇంకొంచెం పెద్దగా అవుతాయని ఆగుతున్నా. ఏంటిది అది? కాకరకాయ పండు పండిందా? అయ్యో చూడు, కాకరకాయ తెల్ల కాకరకాయ పండిందని చూపెడుతుందమ్మ. మన దేశంలో చూడండి ఎంత జంటగా ఎంత బాగున్నాయో. అమ్మ అన్ని తెంపుకొచ్చింది, ఇంట్లో వేద్దామంటుంది. చూసారు కదా, ఈరోజు అయితే మన ఇన్ని ఎయిర్ పొటాటోస్ హార్వెస్టింగ్ చేసాము. ఉండండి లేవటకు బరువు ఉంది. చూసారా, దాదాపు 10 కిలోలు అవుతుంది. మరి మీకు ఎలా అనిపించింది అన్నది చెప్పండి. ఇదైతే మెయిన్గా అయితే మనం మోకాల నొప్పులకు అయితే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు కావాల్సితే ఇవి మన దగ్గర సేల్ రూపంలో ఉన్నాయండి. ఓకే, ఈ మొలకతో ఉన్నాయి, ఇస్తాను మీకు కావాల్సితే. ఉంటారండి మరి.